శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్థా పురుషార్థ్. ఈరోజు 8 జనవరి. తపస్సులో 7 రోజులు పూర్తయ్యాయి. ఈరోజు చార్ట్ కూడా చెక్ చేసుకుందాము. మా తపస్సు ఎలా జరిగినది. 7 రోజులు సాధారణంగానైతే గడిచిపోలేదు కదా అని. బాబా యొక్క శ్రీమతం అనుసారంగా మనము తపస్సులో ఇంకా ముందుకి సాగుతూ ఉన్నామా, లేక సహజ రూపంగానే ఈ వారము గడిపేశామా? తపస్సు ఎంతో శ్రేష్టమైనది. ఎవరైతే తపస్సు చేస్తారో వారికి సమస్యలు శాంతిస్తాయి. వారు మహనీయంగా అవుతారు. వారి మనోబలము పెరుగుతుంది. వారు బాబా సేవలో కూడా ముఖ్య పాత్ర పోషించగలుగుతారు. భగవంతుని పిల్లలే తపస్విగా అవ్వకపోతే ఇంకెవరు అవ్వగలరు? ఎవరి వద్ద సహజ జ్ఞానము ఉన్నదో, ఎవరైతే రహస్యములన్నీ అర్థం చేసుకున్నారో, ఎవరైతే యోగ సరళ విధులు తెలుసుకున్నారో వారే తపస్విగా అవ్వకపోతే ఇంకెవరు అవ్వగలరు? గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే త్యాగము ఉంటుందో అక్కడే తపస్సు జరుగుతుంది. ఈరోజు విశేషంగా అటెన్షన్ ఇద్దాము గత విషయాల గురించి. గతమును పూర్తిగా మరచిపోవాలి. పాత విషయాలు, పాత సంస్కారాలు, పాత జన్మవి. ఇప్పుడేమో మనకి కొత్త జన్మ జరిగినది. ఇక పాతవన్నీ సమాప్తము. ఎందుకనగా ఎవరైతే పాత విషయాల్లోనే ఉంటారో, పాత ప్రభావమును సమాప్తం చెయ్యలేరో, పాత సంఘటనలని గుర్తు చేసుకుంటూ తన వర్తమాన సుఖమును మురికిగా చేసుకుంటారో, పాత విషయాల ప్రభావము నుండి మనసును అలజడి చెందేట్లుగా చేస్తారో, పాత విషయముల ఆధారంగా దృష్టికోణమును సెట్ చేసుకుంటారో వారు వాస్తవంగా వ్యర్థ సంకల్పాల దాసులుగా అవుతారు. ఇక సుందర సంకల్పాల ఆనందము వారు పొందలేరు. బాబా మనకి చాలా చక్కటి కళ్యాణకారి శ్రీమతము ఇస్తున్నారు. తక్కువగా ఆలోచించండి అని. సంకల్పాల పొదుపు చేయాలి. అప్పుడు కర్మలు ఇంకా శ్రేష్టంగా అవుతాయి, ఎక్సలెంట్ గా అవుతాయి. ఒకవేళ సంకల్పాలు ఎక్కువగా జరుగుతూ ఉంటే కర్మక్షేత్రంలో కూడా ఎంతో కష్టంగా అనిపిస్తుంది. తక్కువ ఖర్చు, ఎక్కువ ప్రాప్తి. పొదుపు కానీ గొప్ప స్థితి. మరి మనము మొదట సంకల్పాలలో పొదుపు చేద్దాము. ఇది ఎంతో అవసరమైనది కూడా. గతమును మనము సమాధి చేసేయాలి. ఇక దానితో సంబంధమే లేదు, అది సమాప్తమైనది. కావున రండి, శ్రేష్ఠ తపస్సు యొక్క ఆనందము పొందుదాము. ప్రభు మిలనం యొక్క సత్య సుఖమును పొందుదాము. ఈ ప్రభు మిలనము భాగ్యశాలి ఆత్మలకి మాత్రమే ప్రాప్తించినది. ఈ ప్రభు మిలనము చేత జన్మ జన్మాంతరముల కష్టములన్నీ సమాప్తమైపోతాయి. ఆలోచించండి, ఎవరిని కలవాలని మనము ఎదురు చూస్తూ ఉండేవారమో వారి నుండి సదాకాలిక మిలనము యొక్క అధికారము మనకి ప్రాప్తిస్తున్నది. మరి ఈ అధికారముతో సంపూర్ణ లాభమును పొందుతున్నామా, లేక ఇంకా అటు ఇటు చూస్తూ కాలము గడిపేస్తున్నామా? సంగమయుగ ఈ అమూల్య కాలము విషయాల్లో గడిపేయకూడదు. ఎక్కడైతే విషయాలు ఉంటాయో అక్కడ బాబా ఉండరు. మరి ఈరోజు లోతైన తపస్సు యొక్క సుందర అనుభవం చేసుకుందాము. ఒక సుందర మనోరంజక అభ్యాసము కొనసాగిద్దాము. నాకు ఎడమ వైపున పైన బ్రహ్మ తల్లి ఉన్నారు. అటెన్షన్తో బాబాని చూద్దాము. తల్లి ఒడి మనల్ని శీతలంగా చేస్తుంది. తల్లి యొక్క ప్రేమపూర్వక స్పర్శ దుఃఖాలను సమాప్తం చేస్తుంది. బాబా యొక్క మస్తకము నుండి శీతలత వైబ్రేషన్స్ నాకు చేరుకుంటూ ఉన్నాయి. రెండవ వైపు కుడివైపున పైన జ్ఞాన సూర్యుడైన శివ బాబా వెలిగిపోతూ ఉన్నారు. సర్వశక్తివంతుడు,
తన శక్తుల కిరణములు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. మరల ఎడమవైపున బ్రహ్మ తల్లి నుండి శీతలత కిరణములు తీసుకుందాము. మరల కుడివైపున జ్ఞాన సూర్యుని నుండి శక్తి కిరణములు తీసుకుందాము. ఈరోజు ఇలా యోగమును మనోరంజనముగా చేసుకుందాము. ఇలా గంటకి ఒకసారి చొప్పున 5-6 సార్లైనా తప్పకుండా ఇదే అభ్యాసము చేద్దాము. ఓం శాంతి.